క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. క్షీరాబ్ది ద్వాదశి కథను బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పుతున్నాడు. ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించి ఉండు విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మి, బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమున వెళ్ళును. కావున ఆ రోజున బృందావనమందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘమైన ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యములు కలిగి సంతోషముగా ఉందురు. ఈ వ్రతం చేయవారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానము గాని, దానము గాని, పూజ గాని చేసినతో అధిక ఫలమును పొందుదురు. క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో కూడి సమస్తమైన మునుల చేత కీర్తించబడుతున్న పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట వాసము చేయును. అట్టి బృందావనమందు పూజనీయుడై నిత్యుడై తులసి సహితుడైనట్టి శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధ భక్తి యుక్తులై పూజించున్నారు. కావున మానవ మాతృలెవరు ఈ వ్రతమును చేసినను సమస్త పాపములు నశించి విష్ణు సాయుధ్యమును పొందుదు. శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్ర పూర్వకంగా తులసీవనమందు పూజింపబడుతుంటాడు. ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీవనమందు ఎవరు తులసీమ సహిత విష్ణువును పూజించుతుందరో వారు సర్వ పాపములను కొన్నవారై విష్ణు సాన్నిధ్యము పొందుదురు. మునీశ్వరులైనను యక్షులు, నారదుడు మొదలగు వారు కూడా సమస్త పాపములు నశించుటకు గాను బృందావనమున సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజ చేయుతున్నారు. పతితుడైనను, సూర్యుడైనను, మహాపాతకము చేసిన వాడైనను కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి రోజున తులసి సహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన ప్రతి ప్రోగుమలే నశించును. ఇక బ్రాహ్మణుడైనతో ఫలము ఇట్టిదని చెప్పవలసిన పని లేదు. తులసి సహితుడైన విష్ణువును పూజ చేయని వారు పూర్వ పుణ్యములు కూడా పోయి నరకమును పొందుతారు. బృందావనమున సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్వర్గమును పొందుదురు. బృందావనము చాలా మహాత్మ్యము కలిగినది. అచ్చట పూజించినట్లయితే విష్ణువులకు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనమందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజ చేశారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన నారాయణమూర్తిని పూజించని మనుషుడు కోటి జన్మలు పాపిగా చండాలునిగా పుట్టును. ఆ రోజున బృందావనమందు శ్రీ మహావిష్ణువును శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య మహాపాతకములు కూడా పూర్తిగా పోయి అనేక పుణ్యఫలములు పొందుదురు. అట్టి మహా పుణ్యకరంబగునట్టిది గాన తులసి బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమగును. ఈ వ్రతమును చేయువారు పురుషులు స్నాన సంధ్యా వందనములను పూర్తిగా ఉంచుకుని యథావిధిగా నానావిధ వేద మంత్రముల చేత గాని పురుష సూక్తము చేత గాని శ్రద్ధాభక్తులతో పూజ చేయవలెను. ఎలాగంటే ప్రథమమున పంచామృత స్నానం గావించి ఆ పిమ్మట శుద్ధోదకములచే అభిషేకమునొచ్చి శ్రీ మహావిష్ణువుని వస్త్రములచే అలంకరించి నానా విధములకు పుష్పముల చేతను ధూపదీపముల చేతను పూజించి భక్తితో నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ తర్వాత కర్పూర నీరాజములు సమర్పించవలను. లోకమునందు ఎవరు ఈ ప్రకారము పూజ గావించుదురో వారు సకల పాపములు తొలగి సమస్త సుఖములు పొందుదురు. ఇంటిలో ఈశాన్య మూలములో గోమయముచే ఆవు పేడ అలికి రంగుల ముగ్గులతో అలంకరించి పద్మము, శంఖము, చక్రము, పాదములు ఆ తిన్నె మీద అలంకరించి పూజించి గీతవాద్యములతో వేద ఘోషములతో తులసి కథను వినవలెను. పుణ్యము కోరువారు ఎట్లయినా తులసి వ్రత మహాత్మ్యమును వినవలెను. విష్ణుదేవునికి మిక్కిలి ప్రీతి చేయవలనన్న ద్వాదశి రోజున బ్రాహ్మణ సభలో తులసి వ్రత మహాత్మ్యమును విన్నచో దుఃఖములన్నీ నశించి విష్ణులోకమును పొందుదురు. ఈ పూజా సమయం నందు ధూపదీపములు చూచిన వారు గంగా స్నాన ఫలమును పొందుదురు. నీరాజనము హారతి చూచినచో పాపమంతయు నిప్పులో పడిన ప్రతిపోవు వలె నశించును. నీరాజనమును నేత్రములందు శిరస్సునందు అద్దుకొనుదురో వారికి విష్ణులోకము కలుగును. తరువాత బెల్లము, టెంకాయలు, ఖర్జూరము, అరటిపళ్ళు, చెరక ముక్కలు మొదలైనవి స్వామికి నివేదనం చేయవలను.
తులసీ సహితుడైన శ్రీ మహావిష్ణువునకు నైవేద్యం సమర్పించి బ్రాహ్మణుల శ్రద్ధా భక్తులతో పూజించి దక్షిణములను ఇవ్వవలను. ఈ వ్రతమును ఆచరించిన వారి కోటి జన్మల పాపములు నశించి లోకమున సమస్త భోగములు అనుభవింతురు. ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు అవశ్యము దీపదానం చేయవలెను. ఒక దీపదానం చేసినట్లయితే ఉపపాతకములు నశించును. 10 దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మీదట దీపదానం చేయుట వలన స్వర్గాధిపత్యమును పొందుదురు. బ్రహ్మాదులకు దీపదానం ప్రభావం వల్లనే వైకుంఠమునందు శాశ్వతమైన నివాసం కలిగెను. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానమును ఎవరు చేయుదురో వారు వైకుంఠములో సమస్తమైన భోగములను అనుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఆ దీపదర్శన మాత్రము వలననే ఆయుష్, బుద్ధి, బలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మ స్మరణం మొదలుగునవి అన్నయూ కలుగును. దీపములకు ఆవు నెయ్యి ఉత్తమము అనగా మంచిది, మంచి నూనె మధ్యమము అనగా మంచి నూనె అయినను పర్వాలేదు. ఇతర వన్య ధైర్యములు అడవిలో లభించు నూనెలు ఇప్ప నూనె అధమము. పై 2 నూనెలు దొరకని సమయమున ఈ నూనెలు వాడవచ్చును. ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానం చేసినట్లయినా జ్ఞాన లాభములు మోక్షప్రాప్తిను లభించును. మంచి నూనెతో దీపం వెలిగించిన కీర్తి సంపదలు లభించును. ఇప్ప నూనె ఇతర వన్య ధైర్యములు కార్యసిద్ధి కలుగును. ఆవ నూనె కానీ అవిసె నూనెతో కానీ దీపం పెట్టిన శత్రువులు నశించరు. ఆముదముతో దీపముంచిన సంపద, కీర్తి, ఆయుస్సు క్షీణమగును. గేదె నెయ్యితో దీపం వెలిగించిన పూర్వం చేసిన పుణ్యము కూడా నశించిపోవును. దానికి స్వల్పముగా ఆవు నెయ్యి కలిపి దీపం పెట్టినట్లయిన దోషము లేదు. ఒక వత్తితో దీపం పెట్టి దానము చేసిన సమస్త పాపములు పోయి తేజస్విగాను బుద్ధిమంతుడుగాను అగును. 4 వత్తులతో దీపములు పెట్టి దానము చేసిన రాజును. 10 వత్తులతో దీపం వెలిగించి దానం చేసిన చక్రవర్తి అగును. 50 వత్తులతో దీపం వెలిగించి దానం చేసిన దేవతలలో ఒకడును 100 వత్తులతో దీపం వెలిగించి దానం చేసిన విష్ణు సాన్నిధ్యమును పొందుదు. 1000 వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన ఇంద్రుడితో సమానమైన వాడుగును. ఈ దీపదానము విష్ణు క్షేత్రమందు తులసీ సన్నిధి యందు చేసినట్లయిన విష్ణులోక ప్రాప్తి కలుగును. ఈ వ్రత విధానము మరియు కథ ఈ క్రింది విధముగా కూడా చెబుతారు. క్షీరాబ్ది ద్వాదశిన అంబరీషుడు అను విష్ణు భక్తుడు ద్వాదశి వ్రతమును ఆచరించెను. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పగలు మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక పూర్తి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజించవలేను. అంబరీషుడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. ప్రతి ద్వాదశి నాడు తప్పక వ్రతం చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలగడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచెను. ఆ సమయమునకు అతడుకు కోపస్వభావుడు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలెనుగాన త్వరగా చేసి రమ్మని కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు పోవుచున్నవి. ఇంటికొచ్చిన దూర్వాసును భోజనమునకు పిలిచి తరువాత పెట్టకపోయినచో మాట తప్పినట్లయి మహాపాపమగును. అది గృహస్థులకు ధర్మము కాదు. ఆయన వచ్చి వరకు ఆగినచో ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఆయన రాకుండా నేను భుజించినచో నన్ను శపించును, నాకేమీ తోచులేదు అని మనస్సులో తలుచుకున్నాను. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప హరిభక్తి వదలిన వాడనగుదును అని అంబరీషుడు ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు అని ద్వాదశి గడియలు ఉండగానే భోజనం నిశ్చయించి పండిత శ్రేష్ఠులతో యోచించి జలపానము చేయుట దోషము కాదని ఎంచి స్వీకరించబోనంతలో దూర్వాసుడు వేగముగా కోపముతో అంబరీషుని యొద్దకు వచ్చి, ఓరి మధాంత, నన్ను భోజనమునకు రమ్మని పిలిచి నేను రాకమునిపే నీవేళ భుజించితివి, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి, నీవు భోజనము స్వీకరించి హరిభక్తిని అవమానించినావు. బ్రాహ్మణ అవమానమును శ్రీహరి సహింపడు.
నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవైనావు అని నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు గడగడ వణుకుచూ, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానంచే ఇటు అకార్యమును చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము, మీరు దయగల వారుగాన నన్ను కాపాడుమని వేడుకొనెను. అంత దూర్వాసుడు దోషికి శాపమివ్వకుండా ఉండరాదని ఘోర శాపము నివ్వబోగా, శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ శాపము వృధా కారాదు, అటులనే తన భక్తునికి ఏ అపాయము కలగకూడదని ఎంచి తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము దూర్వాసుని వెంబడింపగా అతడు భీతి చెంది సర్వములను, దేవతలను, బ్రహ్మను, శివుని ఎంత ప్రార్థించినను ఎవ్వరును ఆ ఆయుధ వారి నుండి దూర్వాసును కాపాడలేకపోయిరి. ఏ లోకములోని వారు తనను రక్షించకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, జగన్నాథ, వాసుదేవ, నేను అపరాధం చేసి తిని, నీవు నన్ను క్షమింపుము. నీ చక్రాయుధము నన్ను జంపగా వచ్చుచున్నది, దానిని నివారించి నన్ను అనుగ్రహింపుము. నీవు భృగు మహర్షి చేసిన అపరాధమును సహించితివి, నా యందు కూడా నీ దయ కురిపించుము అని వేడుకొనగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నేను బ్రాహ్మణ ప్రియుడను, నీవు బ్రాహ్మణావతారమెత్తిన రుద్రుడవు. నేను త్రికాలములచే బ్రాహ్మణులకు ఎట్టి హాని కలిగించను. ప్రతి యుగమున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు అవతారములెత్తి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావించును. నీవు అకారణంగా అంబరీషుని శపించితివి. నీవిచ్చిన 10 శాపములకు అనుభవించదనని అంబరీషుని ద్వారా బదులు పలికిన వాడను నేనే. బ్రాహ్మణులను దూషించరాదు. నీవు పోయి అంబరీషుని వద్దకే వెళ్ళి వేడుకొమ్మని పంపెను. వెంటనే శ్రీమన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని అంబరీషుని వద్దకు వచ్చి, ధర్మపాలక అంబరీష, నన్ను రక్షింపుము, నా తప్పును క్షమింపుము, శ్రీమన్నారాయణుని వేడుకొనగా నీ దగ్గరకు పంపినాడు అని నా అంబరీషుడు సుదర్శన చక్రమును ధ్యానింపగా అది శాంతించెను. ఈ రీతిగా దూర్వాసుడు శాంతించి అంబరీషునితో, నీ వలన సుదర్శన చక్రమును, శ్రీ మహావిష్ణువును దర్శించు భాగ్యం నాకు కలిగినది, నీతో భోజనము చేయుట నా భాగ్యము అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని కోరిక మేరకు పంచభక్ష పరమాన్నములతో విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తిరిగి తన ఆశ్రమమునకు వెళ్ళాడు. ఇదండి ద్వాదశి రోజు కథ. క్షీరాబ్ద్వాదశి కథ అన్నమాట అండి. ఇది కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి. అందరూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అక్షింతలు.